ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అనేది వెంకట్ గారి మాట. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందు మాతో మాట్లాడారు కిషన్ గారు. మాట్లాడుతూ ఇక కేటీఆర్ అరెస్టే మిగిలింది, అరెస్ట్ ఖాయం అని చెప్తున్నారు. వెంకట్ గారు కొంచెం మోమాట పడుతున్నట్టున్నారు కానీ పీసీసీ చీఫ్ అయితే చెప్తున్నారు. రెడీ ఉన్నారా మీరు, అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారా? దీన్ని స్థానిక ఎన్నికలకు లింక్ చేస్తున్నారు. హరీష్ రావు గారు ట్వీట్ ఇప్పుడే చూసా, స్థానిక ఎన్నికల ముందు ఏదో ఇబ్బంది పెట్టాలి మమ్మల్ని అనే ప్రయత్నం ఇది అనేది హరీష్ రావు గారి మాటగా కనిపిస్తుంది. ఏమంటారు ఈ వ్యవహారం మొత్తం చూస్తే మీకేమనిపిస్తుంది ఈ టైంలో? అంటే ఒకటండి, చాలా స్పష్టంగా కూడా మొన్న కూడా వీళ్ళు ఒక 2 నెలల ముందు ఇలాగే గవర్నర్ గారి దగ్గరకు పంపించినాము అనేది తీసిండ్రు. ఇప్పుడు ఒకవైపు పార్టీ ఫిరాయింపుల విషయం మీద వస్తున్నది, ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి కీలకంగా ఇప్పుడు జిల్లాలలో కూడా తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా మేము ప్రతిసారి మీరు ఏసీబీ అన్నారు, మీరు ఈడీ అన్నారు, రకరకాల ఫేజ్ వైజ్గా ఇన్వెస్టిగేషన్లు చేసిర్రు. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసింది ఏంటిది? పరిపాలన పక్కన పెట్టేసి గివ్వే కదా. కేసీఆర్ గారిని కమిషన్ విచారణ అన్నారు, కేసీఆర్ గారు వచ్చిర్రు. హరీష్ రావు గారిని విచారణ అన్నారు, ఆ విచారణకు వచ్చిర్రు. కేటీఆర్ గారిని సుమారు 4 సార్లు పిలిచిండ్రు, 4 సార్లు కూడా పోయినాము, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పినాము. సో ఇవాళ వీళ్ళన్నదే చాలా సంతోషం, మంచిగా వీళ్ళే డీటెయిల్స్ బయట పెడుతున్నారు పబ్లిక్లో. కరప్షన్ అని చెప్పిండ్రు, పెట్టిన అక్యూజ్డ్ 3 పేర్లు కూడా 2 అధికారులు, ఇంకోటేమో కేటీఆర్ గారు. మరి కరప్షన్ ఉన్నప్పుడు ఇచ్చిన లోకల్ అయితే తీసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా. మరి ఎందుకో మరి ఆల్బర్టోని పెట్టలేదు మీరు? ఫార్ములాకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు అందులో లేరు? గ్రీన్కోకి సంబంధించిన ఎండి ఎవరైతే మరి అనిల్ కుమార్ చెల్మశెట్టి వారి పేరు కూడా అందులో కనబడతలేదు ఎందుకు మరి? సో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది రాజకీయ కేసుగా మీరు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగానే కరప్షన్ చేసింది ఎవరు? స్పష్టంగా ఒకటి ఏంటిదంటే డబ్బులు ఇక్కడి నుంచి ఒక ప్రభుత్వ అకౌంట్ నుంచి బ్యాంకు నుంచి వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్న ఈ డబ్బులు ఆయన వచ్చి కలిసింది కూడా మేము బయట పెట్టినాం కదా. రేవంత్ రెడ్డి గారిని కలిసిన విషయం కూడా చెప్పినాము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పారు? ఆయన నాకు కట్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండు అని చెప్పారు. అసలు వాస్తవానికి అదే చాలా పెద్ద ఆరోపణ. రేవంత్ రెడ్డి గారికి కూడా ఆఫర్ చేసిర్రు బ్రైబ్ అని, అసెంబ్లీలో నిలబడి ముడుపులు ఇస్తా అని ఆఫర్ చేసిర్రు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో డెఫినెట్గా సుప్రీంకోర్టు వకీలు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిలబడి నాకు కూడా ముడుపులు ఇస్తున్నారు అని అన్నప్పుడు మరి పార్టీ ఇన్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు కూడా కావద్దా, చెప్పొద్దా మరి? సో ఇదంతా కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నది, ఇందులో కేసే లేదు. ఇంకోటి చెప్తాను, మొన్న జూపల్లి కృష్ణారావు గారు అనుకుంటా ఈ వారి మీద మొన్న ఈ వారికి సంబంధించిన ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజీనామా చేసినప్పుడు, రిజ్వీ గారు చేసినప్పుడు డిఫెన్స్ లో ఏం చేసిర్రు అని అంటే ప్రెస్ మీట్ పెట్టారు జూపల్లి కృష్ణారావు గారు. కేబినెట్ సమావేశం తర్వాత పెట్టారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా పక్కన ఉన్నారు. అందులో ఒక మాట జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారంటే, నేను ఏమడిగినాను, డిస్టిలరీసు ఫ్యాక్టరీసు వాటి అనుమతులు ఇవన్నీ కూడా నా ప్రెరోగేటివ్, మంత్రి నేను డిసైడ్ చేస్తాను. 800 కోట్లని ఫిగర్ వారే చెప్పారు. ఇది మొత్తం కూడా దాన్ని కేబినెట్ సమావేశంకి ఎట్లా పంపిస్తావు నువ్వు? కేబినెట్కి పంపొద్దు కదా, ఆమోదం మొత్తం మంత్రి పవర్స్ మంత్రి అనేది. మరి 800 కోట్ల విషయం మీదనేమో క్యాబినెట్ పంపితే తప్పైపోతుంది. ఇక్కడ 40 కోట్ల విషయం మీద మంత్రి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఒక రేస్ వచ్చింది, దాంతో 800 కోట్ల ఆదాయం వచ్చిందనే నిర్ణయం తీసుకుంటే అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు అని కూడా చెప్పిర్రు. కానీ అయినా కూడా దాని మీద మీరు ఇవాళ తీసుకుంటున్నట్టే. మరి మీరు భారత్ సమిట్, రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్కి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినరు, మీ కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశానికి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు, తెలంగాణ ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టిర్రు మీరు. దాని విషయం మీద కూడా క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు కదా, దాని విషయం అన్నిటికీ కూడా క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయా? ఇవాళ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంటే నేను చెప్తున్నా. సో ఒకటండి, కక్షపూరిత రాజకీయాలతోని ఇవాళ వీళ్ళు పరిపాలన నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఇంత స్పీడ్గా ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు అయితే పదే పదే చెప్తున్నారు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం మీద చర్యలు తీసుకోండి అయ్యా అని అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అదే కదా కళ్యాణ్ గారు. ఒకటి ఏంటిదంటే మన స్పీకర్, మనం చాలా గౌరవంగా మన దళిత స్పీకర్, అది రాష్ట్రంలోనే అందరం మంచి మాట్లాడాలనుకుంటున్నాం. డైవర్షన్ ఏం లేదండి, లా హ్యాస్ టు బి ఈక్వల్ టు ఆల్. రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఉండాలి. సుప్రీంకోర్టు ఇదే రాష్ట్రం విషయం మీద ఇక్కడ స్పీకర్ గారిని ఇమీడియట్ గా మీరు రియాక్ట్ అవ్వండి అని సుమారు ఎప్పుడండి ఈ కేసు ఎప్పుడైంది? ఫస్ట్ డిఫెక్షన్స్ మీద ఫస్ట్ కేసు ఎప్పుడైంది? జనవరి 2024లో. ఇవాళ ఎక్కడున్నాం మనం? రేపో మాపో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతాయి. సుప్రీంకోర్టు సిజేఐ స్పీకర్ గారిని నువ్వు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు అంటే స్పీకర్ కుర్చీకి అయితే నామోషే కదా, అందరికి అర్థమైపోతున్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది. అందులో లేని స్పీడు కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే స్పీడ్ ఎందుకున్నది మీకు అనేది మాట్లాడదాం. ప్రకాష్